ఒక చిన్న గ్రామంలో సీతారామయ్య అనే రైతు తన జీవితంలో ఎప్పుడూ ఆలోచించని సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతను ఆరోగ్యంగా ఉన్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ ఏదో లోటు అతని మనసులోకి చొరబడుతోంది. కొంతకాలంగా తన వైవాహిక జీవితం అలసిపోయిందని అతనికి అర్థమవుతోంది. ఒకరోజు పొలం పనులు పూర్తయిన తర్వాత అతని స్నేహితుడు మల్లయ్యతో ఆలోచనల పంచాయతీ జరిగింది. మల్లయ్య అతనికి ఓ ప్రశ్న వేశాడు. రామయ్య, నీ జీవితం మొత్తం కష్టపడటానికే కాదు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సంతోషం కూడా ముఖ్యం. నీ లైంగిక ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? సీతారామయ్య ఆశ్చర్యపోయాడు. లైంగిక ఆరోగ్యం అంటే ఏమిటి? అది మన జీవితంపై ఇంత ప్రాముఖ్యమా అని అడిగాడు. మల్లయ్య నవ్వుతూ చెప్పాడు, శాస్త్రం చెబుతున్న చిట్కాలు తెలుసుకో రామయ్య. అవి నీ ఆరోగ్యం మాత్రమే కాదు, నీ కుటుంబ జీవనశైలిని సక్రమంగా ఉంచుతాయి. ఇప్పుడు సీతారామయ్య ఆసక్తితో తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. మీరు కూడా మీ జీవితం మెరుగుపరుచుకోవడానికి ఇదే సరైన సమయం. లైంగిక ఆరోగ్యానికి శాస్త్రీయ చిట్కాలు తెలుసుకోండి. 1. లైంగిక ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు. మనసు ప్రశాంతంగా ఉంటే లైంగిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ మరియు ఆందోళన లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రోజువారీ ధ్యానం, యోగా లేదా ఆత్మవిశ్వాసం పెంపొందించేవి చేయడం ముఖ్యమైనది. శారీరక వ్యాయామం కేవలం శక్తిని పెంచడం కాకుండా హార్మోన్ల సమతుల్యతను ఉంచి లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. 2. ఆహారం మరియు లైంగిక ఆరోగ్యం. ఫలాలు, కూరగాయలు, గింజలు మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. పొగాకు మరియు మద్యపానం తగ్గించడం ద్వారా రక్త ప్రసరణ బాగా ఉంటే శారీరక సామర్థ్యం మెరుగవుతుంది. 3. లైంగిక జీవనశైలి మార్పులు. నిద్రపోయే సమయం మరియు నిద్రపాటు గుణాత్మకత మీ లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోవడం లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలకం. సంతృప్తికరమైన లైంగిక జీవితం మీ సంబంధాలను కూడా గాఢతరం చేస్తుంది. అది ఇరువురికి మధ్య ప్రేమ, నమ్మకం మరియు ఆత్మీయతను పెంచుతుంది. 4. సరైన ఆరోగ్య శాస్త్రం. హైజీన్ అంటే కేవలం శుభ్రత కాదు. ప్రతి లైంగిక చర్య తర్వాత శరీర శుభ్రతను పాటించడం ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రతి వయస్సులోనూ స్వీయ హైజీన్ పాటించడం మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అవసరం. 5. సంబంధాల ప్రాముఖ్యత. లైంగిక ఆరోగ్యం అనేది వ్యక్తిగత అవసరమే కాదు, అది జంటల మధ్య నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది. ఒకరినొకరు గౌరవించడం, వినడం మరియు సరైన భావప్రకటన జంటల మధ్య ఆత్మీయతను పెంచుతుంది. ఏదైనా సమస్యలు ఉంటే ఇద్దరూ కలిసి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 6. శాస్త్రీయ వాస్తవాలు. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ జంటల మధ్య బంధాన్ని బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రేమ హార్మోన్గా కూడా ప్రసిద్ధి. లైంగిక చర్య సమయంలో రక్త ప్రసరణ మెరుగుపడటంతో హృదయ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. 7. లైంగిక ఆరోగ్యానికి సంబంధించి సమాజంలో అపోహలు. చాలా మంది తమ సమస్యల గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు. ఇది సమస్యలను మరింత కఠినతరం చేస్తుంది. విద్య, అవగాహన ద్వారా ఈ అపోహలను తొలగించవచ్చు.